ఎట్టకేలకైతే మనం జోగ్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది ఫస్ట్ లుక్. మేము వచ్చేసి దారి తప్పేసినాము. రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చేసినాము. 2 సింహాలు కనపడినాయి, ఒక ఏనుగు కనపడింది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫ్యామిలీతో కలిసి మేము ట్రిప్ వెళ్తున్నాము. ఊరికి పోతాను ఇది మురుడేశ్వర, జోగ్ ఫాల్స్, ఉడిపి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము. మా ఫ్యామిలీని అంతా ఒకసారి పరిచయం చేశాను ఆల్రెడీ, షార్ట్ వీడియోస్ లో ఉంది, చూడండి. 2 days ట్రిప్స్ అండి. మురుడేశ్వర, జోగ్ ఫాల్స్ ప్లస్ ఉడిపి 2 days ట్రిప్. ఈరోజు బయలుదేరాము. 6 o'clock బయలుదేరాము ఆల్రెడీ. 6 o'clock అంటే రేపు 6 o'clock మేబీ. ఇంకా మధ్యలో భోజనానికి వేసుకుంటే 2 hours వేసుకున్నా కూడా 12 hours అవుతుంది. సో రేపు మార్నింగ్ 6 o'clockకి మురుడేశ్వర్లో అడుగు పెడతాము. ఎర్నింగ్స్ ఉండవు, ఓన్లీ బర్నింగ్స్ ఉంటాయి ఈ ట్రిప్లో. ఆల్రెడీ బర్న్ అయిపోతున్నాను, చెమటలు పడుతున్నాయి. ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఫ్యూల్ ఎంత అవుతుంది, టోల్స్ ఎంత వస్తాయి అనేసి టోటల్ ట్రిప్ మీకు ఈ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనండి, మనం ఎగ్జాక్ట్గా తుమ్కూరులో అయితే ఉన్నాము. సిఎన్జి అయితే ఫుల్గా ఖాళీ అయిపోయింది. సిఎన్జి సింబల్ కూడా పడింది మనకి. ఇప్పుడు ఒకసారి ట్రిప్ పే చేసుకున్నాము 0. సో మన మైలేజ్ టెస్ట్ కూడా ఇది మంచి అవకాశము. చూద్దాం మన మైలేజ్ ఎంత ఇస్తుంది నెక్స్ట్ ఫ్యూల్కి. మనకు పెట్రోల్ అయితే 2 points ఉంది, 1000 rupees. ప్రజెంట్ అయితే మనం తుమ్కూరు పెట్రోల్ బంక్లో ఉన్నాం. టైం వచ్చేసి 6:29, 6:30 అయింది అప్రాక్సిమేట్లీ. ఓకేనండి. సిఎన్జి అయితే ఫుల్ చేయించాను, ప్రెజర్ అయితే తక్కువ ఉండే, అందుకే 640 rupees పట్టింది. చూద్దాం ఎంత మైలేజ్ వస్తుంది అనేసి. హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చేసి దారి తప్పేసినాము. రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చేసినాము. 2 సింహాలు కనపడినాయి, ఒక ఏనుగు కనపడింది. డిక్కీలోకి వేసుకున్నాము. ఇంత అడ్వెంచర్ చూపిస్తాను, ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. మాకు రోడ్ అయితే కనపడతట్లేదు లేదు. గ్లాస్ తెచ్చిందన్న ముందు స్ట్రైట్ ఉంది, పడలేదు. ఏం పర్లేదు, ఎత్తేంటి నీకు కేసు వేసినాను. ఇదేంటి ఇది రోడ్డు లేదు. మున్నారి కిలోమీటర్లు మాత్రం పీకేసిన చూసుకో.
ఓకే అండి, జోగ్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి టికెట్ 20 రూపీస్ ఎంట్రన్స్ పర్ పర్సన్. మనకి అడిషనల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చెప్తాయి. బోటింగ్ వచ్చేసి 150, జిప్ లైన్ వచ్చేసి 300. ఇప్పుడైతే జిప్ లైన్ క్లోజ్లో ఉంది. వెల్కమ్. ఇంకా మనం వెళ్ళి జోగ్ ఫాల్స్ చూద్దాం, వాటర్ ఉన్నదో లేదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్టకేలకైతే మనం జోగ్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది ఫస్ట్ లుక్. చూడలే, బాగా చెప్పి చూడలేదంట నువ్వు. అమ్మా అమ్మా ఓకే అండి, మనం ఇప్పుడు చూడబోతున్న హ్యాంగింగ్ బ్రిడ్జ్, హొన్నవరం హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఓకే అండి, మనమైతే మురుడేశ్వర్కి వచ్చేసాము. టైం వచ్చేసి 1 గంట అవుతుంది. మురుడేశ్వర్ అయితే రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేసి బీచ్లోకి అయితే అలౌ చేస్తాం లేదు, మట్టి నీరు అంతా వస్తుంది, చాలా గలీజ్గా అయితే ఉంది. వాటర్ కూడా చాలా వరకు బ్యాక్ వెళ్ళిపోయాయి. దానివల్ల బీచ్లోకి అనేది అలౌ చేస్తాం లేదు. మనం డైరెక్ట్ స్నానాల గదికి వెళ్ళేసి స్నానాలు చేసి దర్శనం చేసుకునేసి నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ అనేది చెప్తాను. ప్రజెంట్ అయితే మనం బీచ్ దగ్గర ఉన్నాము. బీచ్లో అయితే ఎవరు లేరు.
మురుడేశ్వరంలో ఫ్రీ భోజనాలు అనేవి పెడతారండి. సో మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తినేసి మనం బయలు. మురుడేశ్వర్లో గుడి టైమింగ్ అనేది ఉంటుందండి. మధ్యాహ్నము 1 గంట క్లోజ్ చేసి తిరిగి 3 గంటలకి మాత్రమే ఓపెన్ చేస్తారు. సో అందువల్ల మేము వెయిటింగ్లో ఉన్నాము. క్యూ లైన్ అనేది ఉంది. క్యూ లైన్ అనేది నిలబడుకోవాల్సి వస్తుంది. ఓకేనండి, మన ట్రిప్లో కాస్త చేంజెస్ అనేది చేసాము. ఉడిపి వెళ్ళట్లేదు, మురుడేశ్వర బీచ్లోకి మనల్ని వదలట్లేదు అనేసి. సో ప్లేయింగ్కి అలో చేయట్లేదు. సో అందువల్ల మనము గోవా పోవడానికి నిర్ణయించుకున్నాము. వి విల్ గో నెక్స్ట్ గోవా. బెంగళూరు రేట్కి కొంచెం తక్కువే ఉంది. ఇక 91.50 91 రూపాయి 50 పైసలు ఉంది ప్రైస్ వచ్చేసి. మనకి ప్రెజర్ వచ్చేసి కొంచెం తక్కువగానే ఉంది. సెకండ్ ట్రిప్కి ఓకే, సెకండ్ ట్రిప్కి వచ్చేసి 200 రూపీస్ వస్తుంది. ఫుల్ ఖాళీ అయిపోయింది. లాస్ట్ 1000 రూపాయలు పెట్రోల్ తాగేసింది. దాదాపు అంటే 300 కిలోమీటర్లకి 600 బడ్జెట్. ఇక్కడ స్మాల్ బ్రేక్ వేసామండి టీ కోసం అనేసి. ఎలాగో టైం అయిపోయింది అనేసి డిన్నర్ కూడా ఇక్కడే రెడీ చేస్తున్నాము. టోటల్ ఫుడ్ అంతా మేమే తయారు చేసుకుంటున్నాము. బయట ఎక్కడ కొనట్లేదు. ఆరోగ్య దృష్టి కూడా మనం తయారు చేసుకొని తినడం వల్ల హెల్తీగా కూడా ఉంటాము. ఓకేనండి, మన ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము, గోవాకి. మనకు కనిపిస్తున్నాయి షిప్స్. ఇది వచ్చేసి క్యాషియానా షిప్స్. ఇప్పుడు వచ్చేసి టైము 12 o'clock అవుతుంది. మనం డైరెక్ట్ బాగా బీచ్కి అనేది వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి మనము రూమ్ అనేది తీసుకుంటున్నాము. ఇప్పుడు 12 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకొక 1 hour జర్నీ అనేది ఉంది. ఓకే, వెల్కమ్ టు గోవా అండి. మనమైతే గోవాకి రీచ్ అయిపోయాము. నైట్ రూమ్లోనే స్టే చేసాము. ఇప్పుడు బాగా బీచ్కి అనే వెళ్తున్నాము. క్లైమేట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, గోవాకి ఎంట్రీ అవుతావా చెక్ పోస్ట్ ఉంటుంది, ఆర్టీఓ చెక్ పోస్ట్. అక్కడ కర్ణాటక స్పెషల్ ట్యాక్స్ అనేది పే చేసిన స్పెషల్ పర్మిట్ లేకుంటే వాళ్ళు టీబీ అనేది ఇయ్యరు. వాళ్ళు టీబీ అక్కడ పర్మిషన్ ఇచ్చాకనే మనం గోవాలోకి ఎంట్రీ చేయాల్సి వస్తుంది. లేదంటే మా మిడిల్లో ఎక్కడైనా పట్టుకున్నారంటే 7,000 వరకు మనకు ఫైన్ అనేది పడుతుంది. సో ఎవరైనా గోవాకు రావాల్సిందో వాళ్ళు తప్పనిసరిగా అయితే స్పెషల్ పర్మిట్ అయితే తీసుకోండి. స్పెషల్ పర్మిట్ ఎలా తీసుకోవాలనేది అప్కమింగ్ వీడియోలో చెప్తాను. లేదంటే నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి ఫోన్ చేసాను, నేను స్పెషల్ పర్మిట్ అనేది వేసిస్తాను. ఓకేనండి, ఇక వెళ్దాం.
ఓకేనండి, థర్డ్ టైం సీఎన్ చేయించాము. 708 రూపీస్ పట్టింది. హెల్మెట్ వద్దు ఉన్నాడు. ఎన్ని తావాలు ఉండే చూడు. ఇది అబ్బా లాస్ట్, ఇది కర్ణాటక ఇప్పుడు ఏడైనా చెప్పేసారు. గోవా నుంచి మందు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఒక హెచ్చరిక అండి. చాలామంది చెప్తా ఉండ్రి గోవా నుంచి 250 ml కూడా, ఒక క్వార్టర్ మందు కూడా బయటికి పోదనేసి. నేను నమ్మకపోతే చూడండి, మనకు ఆపోజిట్ ఉన్న వెహికల్లో డోర్ ప్యానల్లో పెట్టారండి 3 బాటిల్స్. ఎంత ఈజీగా కనిపెట్టేశారు పోలీసులు. మన వెహికల్ కూడా చెకింగ్ అనేది చేశారు. బట్ ఫ్యామిలీ ఉండడం వల్ల ఎక్కువగా చెకప్ అనేది చేయలేదు, వదిలేశారు. మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. చూడండి, దొరికితే మాత్రం హెవీగా ఫైన్స్ అనేది వేస్తారు. జాగ్రత్త అండి, ఎవరైనా గోవా నుంచి అయితే మందు తీసుకొని రాకండి. మూడు బాటిల్ ఇంకా మన చేతిలో వెళ్ళినప్పుడు 3. ఓకేనండి, నైట్ మేము ఇక్కడ హంపి దగ్గర అయితే స్టే చేసాము. డైరెక్ట్ ఆంధ్రాకి వెళ్తున్నాము, పుట్టపర్తికి. నెక్స్ట్ బెంగళూరుకి వెళ్తామండి. సో మిడిల్ సిటీలో హంపీలో అయితే స్టే చేసాము. ఇప్పుడు హంపి ఈ సండే రౌండ్ చేసి తిరిగి పుట్టపర్తికి అనేది వెళ్తామండి.
if I cover this and I cover this, it looks like a cobra like that. Okay. And then you just leave it like this. It's like a big monkey which has got a baby monkey in its hand. Right? So, like you just basically make up what you see. So by leaving the features undefined, and your mind can put the rest of it there. So essentially, a lot of people will show you like 7-8 things in this thing, but then it's up to your imagination. So whenever you are telling me to just come and do that. ఓకేనండి, ఫైనల్గా అయితే బెంగళూరు అయితే రీచ్ అయిపోయినాము. ఈరోజు వచ్చేసి బుధవారం అండి. మంగళవారం దాకా ఆంధ్రాలో ఉన్నాము. టోటల్ 1500 కిలోమీటర్స్ రన్ అయింది. టోటల్ ఎంత మన సిఎన్జి తాగింది, పెట్రోల్ ఎంత, టోల్స్ ఎంత అనేది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాము, చూసాం. ఓకేనండి, ట్రిప్ స్టార్టింగ్లో 1000 రూపీస్ పెట్రోల్ వేయించాను. ఆల్రెడీ 4 పాయింట్స్ సిఎన్జి ఉన్నది. సో దానికి ఒక 500 రూపీస్ వేసుకున్నాము. మళ్ళీ తుమ్కూరులో మనము ఫిల్ చేయించాము. ఆ స్క్రీన్ షాట్ మీకు పెట్టాను. అప్పుడు వచ్చేసి 640 రూపీస్ పట్టింది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ పెట్టించాక మనకి పెట్రోల్ అనేది సిఎన్జి అనేది చిక్కలేదు. సో జోగ్ ఫాల్స్ దగ్గర 500 రూపీస్ పెట్రోల్ వేయించాను. అక్కడి నుంచి మనం మురుడేశ్వర వెళ్ళిపోయాము. మురుడేశ్వరంలో మనకి 617 సిఎన్జి పట్టించాను. అక్కడి నుంచి డైరెక్ట్ గోవాకి వెళ్ళామండి. గోవాలో 708 సిఎన్జి వేయించాను. అక్కడి నుంచి ఆంధ్ర వరకు డైరెక్ట్ వచ్చేసామండి. ఆంధ్రాలో 500 పెట్రోల్ వేయించాను. సిఎన్జి చిక్కలే అనేసి ఇమీడియట్ సిఎన్జి కూడా చిక్కింది. సో 600 రూపీస్ సిఎన్జి పట్టింది. అక్కడి నుంచి మనం హంపి చూసుకునేసి అనంతపూర్ వెళ్ళామండి. అనంతపూర్లో మనం 667 రూపీస్ సిఎన్జి పట్టించామండి. ఓకే, అక్కడి నుంచి మనం డైరెక్ట్ ఆంధ్రాకి పుట్టపర్తికి వెళ్ళాం. పుట్టపర్తి నుంచి మనం బెంగళూరుకి వచ్చామండి. నెక్స్ట్ మనము టోల్స్ ఎంత అయినాయంటే 1400 టోల్స్ అయినాయండి. టోటల్ వచ్చేసి మనకి 7130 రూపీస్ మన ఎక్స్పెన్సెస్ అండి. ఒక చిన్న మన ఎక్స్పెన్సెస్, మన ఫుడ్ అనేది బయట కొనలేదు కాబట్టి మనము ఎక్స్పెన్సెస్ అనేది చాలా తక్కువ అయినాయండి. సో ఏవైనా చిన్నవి తీసుకున్నా కూడా ఒక 2000 ఎక్స్పెన్సెస్ అనుకున్నా మనకు ఓవరాల్ ట్రిప్ 9000లో అయిపోయిందండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.